ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరల ప్రభావం ఆరోగ్య రంగంపై పడింది. ఆయుర్వేదంలో బంగారంతో తయారు చేసే మందుల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, పెట్టుబడిదారుల డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో పెరిగిన బంగారం ధరల ప్రభావం ఇప్పుడు ఆయుర్వేద వైద్యంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. బంగారంతో పాటు దాని ఆధారిత వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అందులో ముఖ్యమైనది స్వర్ణంతో తయారు చేసిన ఆయుర్వేద మందులు. ఆయుర్వేదంలో మొండి రోగాలను, జబ్బులను తగ్గించే వాటిలో బంగారాన్ని వాడుతుంటారు. ఇప్పుడు పెరిగిన బంగారంతో గోల్డ్ మెడిసిన్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారంతో తయారు చేసే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని స్వర్ణ భస్మం అంటారన్నారు ఆయుర్వేదం డాక్టర్లు. ఆకుతో తయారు చేసే మందుల్లో కొంతమేర 10 నుంచి 100 మిల్లీగ్రాముల బంగారం కలపడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడం, గుండె ఆరోగ్యం, నరాల సంబంధిత సమస్యల పరిష్కారం, జీర్ణక్రియ మెరుగుదల, యాంటీ ఏజింగ్ లో ఉపయోగపడతాయన్నారు. గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటళ్లలో స్వర్ణ భస్మం సప్లై ఉండదంటున్నారు. స్వర్ణ భస్మం ధర అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ ఔషధాలను ఇస్తుంటామన్నారు. కొన్ని రకాల భయంకరమైన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు మాత్రమే మనం ఈ స్వర్ణ ఔషధాలు వాడతాం. దానికి లిమిట్ చేస్తాం. ఆ కాస్ట్లీ మెడిసిన్స్ ఆ డిసీజ్ని బట్టి, ఆ అఫోర్డబిలిటీని బట్టి రాయడం జరుగుతుంది. ఒక వైద్యుడు వాళ్ళకి అది అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి రాస్తాం కాబట్టి అది ఆ కేటగిరీ వాళ్ళకి ఈ స్వర్ణ భస్మ కాస్ట్లీ కావడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. సో మిగతా కేటగిరీ అంతా వీ హ్యావ్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్, వాటికి ఇబ్బంది ఉండదు. మనకి ఇప్పుడు స్వర్ణ భస్మ ఉంది. మనకి ఆయుర్వేదిక్లో ఏం చెప్పారంటే ఇఫ్ వన్ డ్రగ్ ఈజ్ నాట్ అవైలబుల్, ది నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? సో అది ఎఫర్ట్ చేయలేడు పేషెంట్. సో నెక్స్ట్ దాని స్వర్ణ భాక్షిక భస్మ ఉంటుంది మనకి. ఇంకోటి ఇట్స్ వెరీ ఎఫర్డబుల్ అనమాట. ఇట్స్ క్వైట్ ఎకనామికల్ అలాంటి మెడిసిన్. ఆయుర్వేదంలో మినరల్స్ తో తయారు చేసిన మెడిసిన్లు ఎక్కువగా నార్త్ సైడ్ ఉపయోగిస్తారంటున్నారు డాక్టర్లు. మన దగ్గర హెర్బల్స్ తో పాటు మినరల్స్ తో తయారు చేసిన మెడిసిన్స్ వాడుతుంటామన్నారు. స్వర్ణ భస్మం నార్మల్ గానే కాస్ట్ ఎక్కువగా ఉండటంతో ఇతర లోహాల భస్మాలు, రజత భస్మం, తామ్ర భస్మం వంటివి ఉపయోగిస్తుంటారన్నారు. ఇక ఆయుర్వేద కాలేజీలో విద్యార్థులకు స్వర్ణ భస్మం గురించి క్లాసెస్ ఉంటాయంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కాస్ట్లీ మెడిసిన్స్ కంటే కూడా మన చీప్ మెడిసిన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. మన దేశంలో ఏమంటే 3 ప్రదేశాలు ఉన్నాయి. సౌత్, ఎక్స్ట్రీమ్ సౌత్ కేరళ, మనది మిడిల్ పార్ట్, ఎక్స్ట్రీమ్ హిమాలయాస్ అట్లా ఉన్నాయి. సో మన ఏరియాలో ఎక్స్ట్రీమ్ సౌత్లో కేరళలో హర్బల్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ హర్బల్ మెడిసిన్స్ యూస్ చేస్తారు. అదే నార్త్లోకి వెళ్తే కంప్లీట్గా మినరల్ మెడిసిన్స్ యూస్ చేస్తారు. మన దగ్గర హర్బల్ మినరల్ ఎక్కువ యూస్ చేస్తాం. సో ఈ స్వర్ణ భస్మ ఇలాంటివి మనం యూస్ చేసేది తక్కువ, ఎక్సెప్ట్ ఫర్ హైలీ అక్యూట్ కండిషన్స్లో తప్ప మనం ఎక్కువ యూస్ చేయము. ఎక్కువ శాతం హర్బల్ మెడిసిన్ తోటే మన వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఏంటి అంటే హెవీ మెటల్స్, మినరల్స్ కి సంబంధించిన మెడిసిన్స్, లోహ భస్మము, స్వర్ణ భస్మం, రజత భస్మం, గోదంతి భస్మం, ఇలా మినరల్స్ అండ్ మెటల్ బేస్డ్ భస్మాస్ ప్రిపరేషన్స్ అవన్నీ చేపిస్తూ ఉంటాం ఇక్కడ. స్వర్ణ భస్మాస్ జనరలీ కూడా మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి సో మనం స్టూడెంట్ బేస్ లో ఓన్లీ మనకి ఏదైనా డ్రగ్ ఫార్ములేషన్ లో ప్రిపరేషన్ లో చాలా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే చేపిస్తాం. కానీ లేదంటే రిఫరెన్స్ బేస్డ్ ఏవైతే నార్మల్ మనకి అఫోర్డబుల్ కాస్ట్ లో ఉంటాయో అవి పెట్టి భస్మాస్ అనేవి చేపిస్తుంటాం. ఇప్పుడు ఇదే భస్మాస్ మనం మఫుల్ ఫర్నేస్ లో చేపిస్తున్నాము. అవి కూడా చూపిస్తూ ఉంటాం పిల్లలకి, ఫార్మసీకి వాటికి తీసుకుని వెళ్ళి మఫుల్ ఫర్నేస్ అండ్ మోడర్న్ టెక్నిక్ యూస్ చేసి ఎలా ఇన్సినరేట్ చేస్తాం అనేది కూడా చూపిస్తాం. బంగారం ధరల పెరుగుదల ఆయుర్వేద మందుల తయారీపై కూడా క్లియర్ గా ప్రభావం చూపుతోందంటున్నారు ఆయుర్వేద మెడిసిన్ వ్యాపారులు. అనేక ప్రసిద్ధ ఆయుర్వేద బంగారంతో తయారయ్యే ఔషధాలు తయారీ ఖర్చు పెరగడం, వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. ప్రత్యేకంగా బంగారంతో తయారయ్యే స్వర్ణ భస్మం, స్వర్ణ వసంత మాలతి, స్వర్ణ ప్రాసనం వంటి మందుల తయారీ ఖర్చు గణనీయంగా పెరగడంతో గతంతో పోలిస్తే కొన్ని మందుల ధరలు డబుల్ రేటు వరకు పెరిగినట్లు సమాచారం ఉందన్నారు. కానీ ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఓల్డ్ స్టాక్ మాత్రం ఎంఆర్పీ ఉన్న రేట్కి ఇస్తున్నామన్నారు. గోల్డ్ సంబంధించి బృహత్వ, చింతామణి, రసరాజ రస్సు, రసరాజేశ్వర రస్సు, స్వర్ణ మహాయోగ రాజులు, స్వర్ణ గుగ్గులు ఇటువంటివి ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఇవి మామూలుగా నరాలకు సంబంధించి పక్షవాతంలో, యాంటీ ఏజింగ్, ఇమ్యూనిటీ వీటిలో వాడుతుంటారు. ఇప్పుడు స్వర్ణ భస్మం అంటే 125 mg మిల్లీగ్రామ్స్ 2400 దాని కాస్ట్ వచ్చేసి అది చాలా తక్కువ మంది వాడుతుంటారు. అది గోల్డ్ ప్రైస్ పెరిగితే అంటే ప్రైస్ పెరిగినప్పుడు పాత వాటికి ఏం పెరగవు రేట్స్. మళ్ళీ కొత్త ప్రొడక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు
వాటికి పెంచుతుంటారు కానీ పాత వాటికి ఏం ప్రైస్ పెరగదు. కంపల్సరీ అవసరం ఉన్నప్పుడే వాడతారు ఇటువంటివన్నీ. అంటే ఇప్పుడు పక్ష పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు, అసలు తను నడవలేని స్థితిలో ఉండి చాలా క్రానిక్గా ఉన్నప్పుడే మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ రెగ్యులర్గా అందరికీ రాయరు ఇటువంటివి. స్వర్ణ భస్మంతో వివిధ రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీ అవుతుందని తెలిపారు వ్యాపారులు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యల పరిష్కారానికి బంగారంతో తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడకం ఉంటుందని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వినియోగదారులకు ఇస్తుంటామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగపడే గోల్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేస్తారంటున్నారు. 100లో 10% మంది మాత్రమే కొనుగోలు చేస్తారన్నారు. ఆయుర్వేదంలో కూడా మనము గోల్డ్ మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడున్న గోల్డ్ మెడిసిన్స్కి కాస్ట్కి ఇప్పుడు న్యూ వచ్చే ఎంఆర్పికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మా దగ్గర వచ్చేసి గోల్డ్ ఐటమ్స్ ఓల్డ్ ఎంఆర్పి మీదే రన్ అవుతుంది. ఇక్కడ బైద్యనాథ్ నుంచి మాకు వాత చింతామణి రస్ వస్తుంది. మళ్ళీ ఎగ్జాంపుల్ స్వర్ణ భస్మ ఉంది. దీని కాస్ట్ కూడా ఇప్పుడు అరౌండ్ 4,950 అవుతుంది. ఇప్పుడు వచ్చే న్యూ ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 7,000 వరకు కూడా వెళ్ళొచ్చు. గోల్డ్ ఐటమ్స్ మామూలు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేస్తేనే ఇస్తూ ఉంటాం మేము. ధరల పెరుగుదల వల్ల దీర్ఘకాలిక చికిత్సలు తీసుకునే రోగులపై ఆర్థిక భారం పడనుంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగితే ఆయుర్వేద స్వర్ణ మందుల ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి బంగారం ధరల పెరుగుదల ఆయుర్వేద మందులపై కూడా ప్రభావం చూపుతూ రోగుల జేబులపై భారం పెడుతోంది.